1000 కోట్ల స్కామ్, బతుకమ్మ చీరల పథకంలో భారీ అవినీతి, బీఆర్ఎస్ లీడర్ల బినామీలే సూత్రధారులు. సూరత్, భీవండి నుంచి కిలోల చొప్పున కొనుగోలు, పీసులుగా కట్ చేసి రంగులు అద్దిన వైనం, చీరకు 25 నుంచి 50 వరకు వ్యయం. ప్రభుత్వం నుంచి 200 నుంచి 250 వరకు వసూలు చేశారని విశ్వసనీయ సమాచారం. స్కీమ్లో ఇప్పటికే అవినీతి జరిగిందని సీఎం విమర్శలు. చీరల పథకం లెక్కలపై ఆరా తీస్తున్న అధికారులు. చీరల పథకానికి బ్రేక్, నేతన్నల కోసం కొత్త పథకాలు. భారత్ అదరహో, ఒలింపిక్స్లో ఒకే రోజు 2 పథకాలు. నీరజ్కు రజతం, హాకీలో కాంస్యం. 2-1 ఆధిక్యతతో స్పెయిన్పై భారత హాకీ జట్టు విజయం. 89.45 మీటర్లు విసిరి 2వ స్థానంలో జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. హైదరాబాద్కు చార్లెస్ స్క్వాబ్, ఆర్థిక బహుళజాతి సంస్థ భారత్లో ఏర్పాటు చేసే తొలి కేంద్రం ఇదే. డల్లాస్లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల చర్చలు. పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా సీఎం అమెరికా టూర్. 5 రోజుల్లో 10 ఒప్పందాలు, కొనసాగుతున్న పర్యటనలు. జాబ్ క్యాలెండర్ ప్రకారము పోస్టులు భర్తీ చేయడమే లక్ష్యం. నియామకాల్లో కీలక సంస్కరణలు. అమలు దిశగా నియామక సంస్కరణలు ఇవే. వివిధ ప్రభుత్వ విభాగాల్లోని గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులన్నింటికీ గ్రూప్ 3 నోటిఫికేషన్ రానుంది. ఈ గ్రూప్ 3 పోస్టులకు టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహణ. ఇంతకుముందు గ్రూప్ 4కు ఇంటర్ అర్హత, గ్రూప్ 3కి కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత ఉండేది. ఇప్పుడు వీటన్నిటికీ ఏదైనా డిగ్రీ అర్హత. గ్రూప్ 1తో కలిపి అటవీ సహాయ సంరక్షకుల పోస్టులకు ప్రిలిమినరీ, మెరిట్ ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపిక. అటవీ శాఖ పోస్టులకు విడిగా మెరిట్ జాబితా. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరిధిలోకి రాని ప్రొఫెషనల్ కేటగిరీ గెజిటెడ్ స్కేల్ పోస్టులు ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. వీటికి ప్రత్యేక అర్హతలుంటాయి. ఉదాహరణకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, డివిజన్ అకౌంట్స్ అధికారులు. వయనాడ్ ప్రాంతానికి మెగాస్టార్ చిరంజీవి బాసట. ₹1 కోటి విరాళం. కేరళ సీఎంకు చెక్కు అందజేత. నీట మునిగిన సుంకిశాల పంపు హౌస్, కుప్పకూలిన రిటైనింగ్ వాల్. సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం. అంతర్గత విచారణకు ఆదేశించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. సుంకిశాల పాపం బీఆర్ఎస్దేనన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. త్వరలో అంగన్వాడీ కొలువులు, 11,000 పోస్టుల భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు, మంత్రి సీతక్క. ఉన్నమాట అంటే ఉలికిపాటెందుకు? ఉపాధి హామీ, హెల్త్ మిషన్ నిధులు దారి మళ్లించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయో చెప్పండి. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా జీపీలకు 9 పైసలు ఇవ్వలేదు. పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్. జీపీలకు 431.32 కోట్లు విడుదల చేశాం. హరీష్ రావుకు కౌంటర్గా మంత్రి సీతక్క. వక్ఫ్ బిల్లుపై విపక్షాల కన్నెర్ర. రాజ్యాంగ వ్యతిరేకమన్న ఇండియా కూటమి. వక్ఫ్ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకేనన్న కేంద్రం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు బిల్లు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత. తుదిశ్వాస విడిచిన కమ్యూనిస్టు యోధుడు. శ్వాసకు సంబంధించిన సమస్యలతో మృతి. 2001 నుంచి 2011 మధ్య పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు. నేడు అంత్యక్రియలు. పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం. రేషన్, హెల్త్ కార్డుల ఎంపిక విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం. చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సభ్యులుగా మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 5 ఐపీఎస్లకు డీజీపీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి.